ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, ఏంటిదంతా? ఒక్క నిమిషం. అమ్మా, ఒకసారి కిచెన్ లోకి వెళ్ళి చూడమ్మా, నేను మళ్ళీ పిలుస్తాను. ఏమైంది? అమ్మా, నేను పూర్ణిమ మొహాన్ని సహించలేను. నువ్వేమో ప్రతి మూల తన ఫోటో పెట్టేశావు. నన్ను గుడ్డుని చేయాలనుకుంటున్నావా ఏంటి? నేను చెప్పేది జాగ్రత్తగా విను. రాఘవ నిన్ను అందరి ముందు హెచ్చరించాడు. తన హెచ్చరికని పొరపాటుగా కూడా తేలిగ్గా తీసుకోకు. అందుకే పూర్ణిమ ముఖాన్ని భరించడం, తనతో మంచిగా ప్రవర్తించటం అలవాటు చేసుకోవాలి నువ్వు. ఈసారి గనక ఏదైనా తప్పు జరిగిందనుకో, అప్పుడు నేను కూడా నిన్ను కాపాడలేను నాన్నా. కానీ అమ్మ, నాకు ఆ పూర్ణిమ అంటే అసహ్యం. వీరేంద్ర, మన సమాజంలో ఇంటి మనశ్శాంతిని పోగొట్టుకోకుండా ఉండడానికి చాలా మంది దంపతులున్నారు. ప్రేమిస్తున్నట్టు అబద్ధపు నాటకాలాడతారు జీవితాంతం. నువ్వు కూడా అదే చెయ్యి. నువ్వు పూర్ణిమ కడుపు పండేలాగా చెయ్యి. తను శాంతిస్తుంది, సంతోషిస్తుంది. ఏదో ఒకటి చెయ్యి నాన్న. కానీ గుర్తుపెట్టుకో, నీ స్వేచ్ఛ ఇంకా నీ జీవితం ఇప్పుడు నీ భార్య చేతుల్లోనే. మీకోసం వీరేంద్ర గారి కోసం టీ. నా నెంబర్ 1 కోడలు నా పూర్ణిమ. వీరేంద్ర, అరే నీకేం కాలేదు కదా? ఏది నాకివ్వు, చూపించు. నీ చెయ్యి కాలేదు కదా? నేను పని వాళ్ళని పిలుస్తాను, శుభ్రం చేస్తారు, సరేనా? నిజం చెప్పనా, మీ ఇద్దరి మధ్య ప్రేమని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వీరేంద్ర, చాలా వెయిట్ చేయించావు నాన్న. 5 ఏళ్ళు అయిపోయింది. ఇక నా స్థాయిని అమ్మ నుంచి నానమ్మగా మార్చేయచ్చు కదా. అమ్మ పూర్ణిమ, నేను మిస్ మడోనాతో పాటు మహాశివరాత్రికి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీ ఇద్దరు ప్రేమ పావురాల్లా ఒకరితో ఒకరు ఒంటరిగా సమయాన్ని గడపచ్చని. సరేనా? నేను పన్నులను పిలుస్తాను ఇది క్లీన్ చేయడానికి. హలో, రేఖ. విరాజ్, ఈ ఎమ్మెల్యే గారు సిటీకి ఎంత దూరంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టుకున్నారు? నీకు పక్కకి అడ్రస్ దొరికింది కదా? రేఖ, పక్క తెలుసు. నువ్వు ఒకసారి వెళ్ళు, కొంచెం ముందుకు వెళ్ళు. నీకు ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది, అక్కడే ఉంటది. ఇక్కడ ఒక పెద్ద చెట్టు అయితే ఉంది. సరే, అయితే నువ్వు నీ కెమెరా టీంతో తొందరగా ఇక్కడికి వచ్చేయి. ఈలోగా నేను చూస్తాను ప్రెస్ కాన్ఫరెన్స్ ఎక్కడుందో. ఓకే రేఖ, ఓకే. విరాజ్ ఏమో ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుందని చెప్పాడు. కానీ ఇక్కడ ఇదంతా చూస్తుంటే ఎలా ఉందంటే ఎవరో ఒక కింగ్ తన క్వీన్ ఇంప్రెస్ చేయడం కోసం ఇక్కడ ఇదంతా చేసినట్టుగా ఉంది. ఈ విరాజ్ ఉన్నాడే,
డిన్నర్. మీరిక్కడ విరాజ్ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుందని చెప్పాడే, కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ కి బదులు మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి? అంటే ఇదంతా నేనే ప్లాన్ చేశాను, చెయ్యాల్సి వచ్చింది. నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అండ్ నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. అయితే ఏంటి మీ కోపాన్ని చూపించే పద్ధతి ఇది? లేదు, కోపాన్ని చూపించడానికి కాదు, అది నేను ఇదే మీరు ఇలా చెప్తూ ఆగిపోతారు చూడండి, దీనితో నాకు కోపం వచ్చేస్తుంది. అండ్ ఇంకా దేనికి కోపం వస్తుందో తెలుసా? మీరు ప్రతిదానికి నన్నే తప్పుదో పడుతున్నప్పుడు. అండ్ నేను ఏమైనా చెప్పాలనుకున్నా కూడా మీరేమీ వినరు. అయినా నువ్వు చెప్పడం మాత్రం ఆపవు కదా. అయినా నాకు ఇప్పుడే గుర్తొచ్చిందిలే, పూర్ణిమ గురించి మీ న్యూస్ ఛానల్లో స్టోరీ టెలికాస్ట్ అయింది కదా, అది నువ్వు చేయలేదు అని తెలిసింది. నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తాను, అమ్మ కూడా చెప్తుంది. మీకెలా తెలుసు? మీరు నా వెనక డిటెక్టివ్ ఏమైనా పెట్టారా ఏంటి? అందుకే మీరు ఆఫీస్కి రాగానే మీకు నిజమేంటో తెలిసిపోయిందా? లేక మీరు మా ఛానల్ మీద పరువు నష్టం కేసు పెట్టాలనుకున్నారు, అప్పుడు మీకు నిజం తెలిసిందా? ఓ, అంటే మీరు నిజంగానే మా మీద పరువు నష్టం కేసు పెట్టాలనుకున్నారా? లేదు, అసలు ఏం నువ్వు మాట్లాడేది? అలాంటిదేం లేదు. అబద్ధం. మీకు అసలు అబద్ధం చెప్పడమే రాదు, మీ ముఖంలో క్లియర్ గా తెలిసిపోతుంది, సరిగ్గా ఇప్పుడు కనిపిస్తున్నట్టు. ఈ రేఖ కేవలం రిపోర్టరే కాదు, ఎక్స్రే మెషిన్ కూడా. చెప్పండి, ఎందుకు కామిపోయారు? చూడు, ఫుడ్ చల్లగా అయిపోతుంది, నాకు చల్లగా తినడం అస్సలు నచ్చదు. తిందాం, కూర్చో. నా మాట ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు నేను మీకు ఇంక కూడా చెప్పాలి, దానికి కూడా నాకు కోపంగానే ఉంది. మీరు సారీ చెప్పడానికి బదులు ఇదంతా చేస్తున్నారు, అండ్ నేను మీ మీద కోపడలేకపోతున్నాను. ఇలా చూడు. ఏం చూడాలి? మీరు ఇప్పుడు ఇది చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, నా క్షమాపణ చెప్పడానికి ఇదంతా చేశారని. నాకు ఆకలేస్తుంది, అన్నం తిను, లేకపోతే. లేదంటే ఏంటి? నాకు ఆకలేయటం లేదు. అయినా నాకు చప్పటి ఖరీదైన ఫుడ్ చూస్తుంటే అస్సలు ఆకలి వేయటం లేదు.